నమస్తే అందరికి వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ యొక్క ట్రైలర్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన రివ్యూ ఇస్తున్నా. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తొమ్మిది అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ ఈ ట్రైలర్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes 30 డ్యూరేషన్ ఉంది. సో చూసేద్దాం. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే మనం ఆల్రెడీ టైటిల్ పెట్టేసి న్యూ ట్రైలర్ నవన్ ట్రైలర్లో కూడా మెన్షన్ చేసిర్రా నాయన. సో దీంట్లో ఏంటంటే ఒక మిస్టీరియస్ ఫీమేల్ క్యారెక్టర్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫీమేల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫుల్ క్లోత్స్తో పాటు ఉంది. మిగతా మనుషులు ఎవరైతే ఉన్నారో కొంచెం ట్రైబల్ లాగా ఉన్నారు. ఈ మొక్క ఏమైనా డిఫరెంట్గా ఉంది. మేబీ లాస్ట్ సర్వైవల్ లాస్ట్ ఏమంటారు నాలెడ్జ్ ఉన్న హ్యూమన్ బీయింగ్ తెలియదు. దీంట్లో మధ్యలో మన వాళ్ళు ఏం చేస్తారంటే మన హ్యూమన్కి సంబంధించిన వన్ సైడే చూపిస్తారంటే అంటే కొంతమంది ఎట్లుంటారో తెలుసు కాబట్టి కాయిన్కి ఒక్క సైడే చూపించి మీకు దెబ్బ కొడతారు మీరు పత్కరించారు కానీ అదర్ సైడ్ చూస్తే మాత్రం ఈక్వల్గానే చూస్తారు కదా. సో వన్ సైడ్ చూపించి ఎలా మ్యానిపులేట్ చేస్తారని ఇంట్లో కూడా చూపించారు అంటే ట్రైలర్ మటుకు చూపించారు అన్నమాట. సో ఇంకొక డైలాగ్ ఉంటుంది మనుషులతో పాటు మనం సమానంగానే ఉన్నామనేసి కూడా ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఓకే బాగుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు ఏప్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం CGI వర్కే. సో ఇది ఒకటి బాగా పెట్టుకోవాలని ఇక్కడ టొనంగానే గద్ద వచ్చి చేతి మీద ఉంటుంది. నాకు అర్థం కాదు గద్ద చేతి మీదకి వస్తే కానీ దానికి గోర్లు గీసుకోవా సాఫ్ట్ స్కిన్కి పోనీ జుట్టు ఉంది అనుకోవచ్చు హెయిర్ ఉంది అనుకోవచ్చు. మామూలు గద్ద దాని గ్రిప్ గట్టిగా ఉంటుంది. ఆ గోర్లు గట్టిగా ఉంటాయి షార్ప్ ఉంటాయి. రక్తం రాదా ఇక్కడ. నార్మల్గా మన హ్యూమన్ బీయింగ్స్ అంటే గ్లౌస్ లాంటివి పెట్టుకోవడం కూడా ఇట్లా అనగా చూసుకోవచ్చు. కాబట్టి మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని పోయి గద్ద చేతి మీకు రాగానే ఇట్లా గ్రిప్ వచ్చేసి అది గ్లవ్ లాంటిది ఉంటుంది అది పెట్టుకుంటారు. సో ఇది కొంచెం లాజిక్ లేకుండా ఉంది కదా. సో లాజిక్ ఇనే కనిపించింది బై. అండ్ దాని తర్వాత కొన్ని కూలిపోయిన బ్రిడ్జెస్ మనకు చూపిస్తారు హ్యూమన్ సివిలైజేషన్. తర్వాత ఇక్కడ ఒకటి గమనిస్తే 2 ఫ్యాక్షన్స్ అంటే ఇక్కడ కూడా 2-3 ఫ్యాక్షన్స్ ఉంటేనే బాగుతాయి. సో అదే కనిపిస్తుంది ఇక్కడ కూడా 2-3 ఫ్యాక్షన్స్ కనిపిస్తున్నట్టున్నాయి. దాంట్లో కూడా మధ్యలో హ్యూమన్స్ ఏవైతే ఉన్నాయో వస్తుందనేసి అయితే చూపించడానికి ఇక్కడ ఆన్ May 10th అని ఎగ్జాక్ట్ 1 minute 17 చూపించారు అన్నమాట. సో ఇక్కడ విజువల్స్ అన్నీ బాగున్నాయి. కోతి గుర్రం మీద పోతుందా ఈ ఇద్దరు అయినా ఈ డైలాగ్ అంటారు ఏం చేస్తాం సినిమాలో చూపించారు అంటే ప్రీవియస్ పార్ట్లో కూడా ఉంది. అండ్ ఇక్కడ పెద్ద మిస్టరీ ఏంటంటే ఒక కోతికి నామం ఉంటుంది భయ్ ఏమన్నా స్పెసిఫిక్గా పెట్టిరా తెలియదు కానీ దీంట్లో పెద్ద టెలిస్కోప్ ఏదైతే ఉందో అది ఉంది. సో దాంట్లోకి చుక్కలు అవన్నీ స్టార్స్ అన్నీ కూడా చూస్తారన్నమాట. అది బాగా అనిపించింది అండ్ డిఫరెంట్గా అనిపించింది. ఈ ఒక్క ఆడమ్మ కోసము 2 ఫ్యాక్షన్స్ ఒక ఓట్లాడుతున్నట్టు ఒక అడవి సీన్ ఉంటుంది. సో ఇట్లా గడ్డి మొత్తం పైకి లేచి ఉంటుంది. మనడు ఉరికొస్తుంటాడు ఆడు గొరిలా అలా ఒకటి వస్తుంటాడు. ఉరికొచ్చి ఆ రాయి వీళ్ళ కోసమే సపరేట్గా పెట్టినట్టుంది. కరెక్ట్ ఆ మొద్దు దుంకంగా మనడు పట్టుకొని గుర్రం మీద పెట్టేసుకుంటాడు. నో వన్ అని పెట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లోజన్ క్యాన్ స్టాప్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ ద రీజియన్ సో ఇక్కడ ఫ్యాక్షన్స్ పట్టుకోవడము వేరే డైలాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నైట్స్ ఫైట్స్ కానీ అవి ఉన్నాయి బాగున్నాయి. సో సింపుల్గా చెప్పుకోవాలంటే మూవీ May 10th వస్తుంది. ఇది ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా అవైలబుల్ ఉందని మన వాళ్ళు అప్డేట్ కూడా చేసిరా మన కింద చిన్నగా చిమ్మలాగా పెట్టిరు. ఓవరాల్గా చెప్పుకోవాలంటే కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ప్రీవియస్గా మనం చూసినాము అండ్ పాతది ఐ థింక్ 1990sలోనో 2000లోనో వచ్చింది ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ అనేసి. మన వాళ్ళు టైం ట్రావెల్ చేస్తారు. సో టైం ట్రావెల్ చేసినప్పుడు మన వాళ్ళు హోమ్ హోల్లోకి ఫ్యూచర్లోకి వెళ్ళిపోతారు అప్పుడు చూపిస్తారన్నమాట. సో దానికి ఇది ప్రీక్వల్ స్టోరీసా అన్నట్టు కూడా మనకి అనిపిస్తుంది. ప్రీక్వల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అని చూద్దాము. ప్రస్తుతానికైతే May 10th అయితే మూవీ అయితే వస్తుంది చూద్దాము. దానికి సంబంధించిన రివ్యూ అవన్నీ కూడా ఒపీనియన్ తీసుకొస్తాను. వెయిట్ చేయండి బై. అండ్ ఇవిడకైతే నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.